హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సిమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదైతే ట్యూస్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ ఇంకా టిఫిన్ కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ ముందు రోజు నేనైతే దోశపిండి అయితే పట్టి పెట్టేశాను అనమాట. సో ఎంచక్క పర్మనెంట్ అయిపోయింది. ఇప్పుడు చట్నీ అయితే చేసేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఇంకా కారం కూడా ఉంది. ట్యూస్డే కదా, అట్లా ఇంకా ఎగ్ దోశ వేసుకుందాము అని చెప్పేసి కొంచెం అంత చట్నీ చేసేస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇంకా పోపు అయితే పెట్టేసేయాలన్నమాట. పోపు కూడా వేసేసాను. ఇంకా మధ్యలో కృతి అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు కదా. సో వచ్చేసి ఇంకా అది థర్మామీటర్ ఉంటుంది కదా, ఫీవర్ చెక్ చేసేది, దాన్ని తీసుకొచ్చి ఓపెన్ చేసి చూపిమంటున్నాడు. ఇంకా అత్త కృతి అయితే ఆడుతూ ఉన్నారు కదా. ఇంకా అత్తకి నేను నానమ్మకి చెక్ చేస్తానని చెప్పి తీసుకువచ్చాడు. ఓపెన్ చేసి ఇచ్చి తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో నేనైతే ఎగ్స్ తీసుకోవడానికి వచ్చానండి. ఇంకా కృతి ఆడుతూ ఉన్నాడు, ఎందుకులే చెప్పడం మళ్ళీ అనేసి వచ్చేసాను. చెప్పకుండానే ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అనేసి ఇంకా వచ్చేసాను అనమాట. చూసారు కదా రోడ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో, బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. సో ఇంకా తప్పదు, కానీ ఆ రోడ్ బాగా అయిపోతే మాకు కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇదేనండి రోడ్ కన్స్ట్రక్షన్ అయితే. నేను చెప్పాను కదా ఇందాక, అంతా అసలు ఎటువైపు చూసినా అసలు రోడ్స్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయన్నమాట. ఎందుకో తెలీదు, అసలు దాదాపు నాకు తెలిసి జూన్ నుంచి స్టార్ట్ చేశారనుకుంటాను, ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మా అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసింది ఫైనలీ. ఎక్కడ దీని కింద అసలు గ్యాస్ లైన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఎక్కడ పెడతారా ఏంట్రా బాబు అనిపించింది నాకైతే. ఇంత అయినా అంటే చాలా లోతులు ఓడారు కదా, సో అయినా ఎక్కడున్నాయేమో అనిపించింది. కానీ ఇంకా చూడాలి, మనకు అంత అడగలేం కదా ఎవరిని కూడాను. ఇక్కడైతే ఇంకా నేను పైకి వచ్చేసి ఇంకా మొత్తానికి ఇంకా దోశలు వేయడం స్టార్ట్ అయితే చేసేసాను అనమాట. కృతికి అయితే ఒక దోశ వేసి ఇచ్చేసాను. ఇంకా అత్త అయితే కృతికి దోశ తినిపించేస్తూ ఉంది. ఇంకా టీవీ వచ్చినప్పటి నుంచి కృతి అయితే టీవీ బొమ్మలు అంటే మేము కూడా ఎక్కువ ఏమి ఇవ్వలేండి, జస్ట్ వాడు తినేదానికి మాత్రమే ఇస్తాము. మిగతాటప్పుడు ఖచ్చితంగా మేమైతే వాడిని ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇంకా ఇక్కడైతే ఇంకా అత్త కోసం అయితే నేనైతే ఇంకా దోశలు వేస్తూ ఉన్నాను. ఇంకా ఒక ఎగ్ దోశ అయితే వేసేసి, ఇంకా మాకు దోశలు అంటే చాలా ఇష్టం, మాకు దోశలు అంటే ప్రాణం అట్లా ఉంటుంది కదా. సో అలాంటి టైప్ అనమాట నేనైతే దోశలకి. ఇంకా ఇక్కడ కారం దోశ కూడా వేసేసాను. ఇంకా రెండు ఒకేసారి వేసి ఇచ్చేద్దాము అనేసి ఇక అత్తకైతే దోశలు వేసి ఇచ్చేసాను. ఇక మా వారికి అయితే దోశలు వేయాలన్నమాట. మా వారు స్నానం చేసి వచ్చేస్తాను, నువ్వు తినేసి ఈ లోపు అన్నారు. సో అందుకనేసి నేనైతే వేసుకుంటూ ఉన్నాను. నేను కొంచెం తక్కువ స్పైసీ తింటాను అనమాట. అందుకనేసి ఇంకా మరీ వేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా అయిపోయిన తర్వాత ఇక నేను అత్త అయితే ఇంకా టైం ఉంది, ఇంకా మా వారైతే టెస్టింగ్ కోసం వెళ్ళిపోయారనమాట. సరే ఇంకా కూర్చోన్నాం, అట్లా బాతకాన్ని పెట్టుకొని కూర్చోన్నాము. ఒక పక్క రైస్ అయితే అవుతూ ఉంది ఆఫ్టర్నూన్ కోసం అయితే. ఇంకా సరే కదా అని చెప్పేసి కూర్చున్నాం అనమాట. అత్త ఏదో చెప్తూ ఉంది, అట్లా అనేసి చెప్తూ ఉంది. ఇంకా నేను దానికి మాట్లాడుతూ ఉన్నాం అనమాట కూర్చొని. కృతి చూశారు కదా, ఇక్కడైతే మంచిగా బుక్స్ తీస్తాడనమాట. ఎప్పుడు బుక్స్ తీయడు, ఎప్పుడన్నా ఒకసారి తీసుకోవచ్చు, ఆయనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అప్పుడు చెప్తూ ఉన్నాను అనమాట అది ఇది అనేసి. ఇంకా నేను కూడా చెప్తూ ఉన్నాను. నేను ఒక 2 months బ్యాక్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది అనమాట. అత్త నిమ్మకాయ వరకాయ చేసింది కదా, సో అది అత్త అయితే అప్పుడు మసాలా కలిపిచ్చేసింది, పోపు పెట్టలేదు. నన్ను పోపు పెట్టుకోమనింది. కానీ ఇంకా మేము వచ్చిన తర్వాత అటు ఇటు ఇంకా తిరగడం సరిపోయిందనమాట. పోపు ఎప్పుడు పెట్టుకోలేదు, అంత అవసరం కూడా రాలేదనిపించింది. ఇంకా సరే అత్త వండుకొని నేను ఉన్నాను కదా, పడదా పోపు పెట్టేద్దామని చెప్పేసి ఇంకా నిమ్మకాయ ఊరగాయ కూడా ఇంకా మంచిగా అయితే అత్త పోపు పెట్టేస్తూ చూసారు కదా. ఆయిల్లో ఇంత మాత్రం కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయ, అలాగే వెల్లుల్లిపాయలు అనమాట. కరివేపాకు వేసుకుంటే చెడిపోతుందంట, పికెల్ తొందరగా చెడిపోతుందంట. సో అందుకనేసి అత్త అయితే కరివేపాకు వద్దనింది. ఇంకా మిగతావన్నీ ఇక్కడ వేసేసి మొత్తం అంతా చల్లారిన తర్వాత కలుపుకోవాలంట. ఇక కృతి కొంచెం నిద్ర వస్తూ ఉనిండే, సో అందుకని నేను కృతిని పడుకోబెట్టడానికి వెళ్ళిండే. ఇంకా ఈలోపు అత్త అయితే మంచిగా అదంతా చల్లారిపోయింది, అందుకని కలిపెట్టేసాను అని చెప్పింది. సో అందుకని అదైతే షూట్ చేయలేకపోయాను నేనైతే. ఇక్కడ చూసారు కదా, ఇంకా మొత్తానికి నేనైతే టేస్ట్ చేయడానికి ఇప్పుడు కూడా నాకైతే వాటర్ వస్తున్నాయి నోట్లో అయితే. చాలా టేస్టీగా ఉంది పిక్కలు అయితే. నిమ్మకాయ ఊరగాయ అంటేనే నార్మల్గా చాలా బాగుంటుంది కదా, సో చాలా బాగుందండి టేస్ట్ అయితే.
ఇక్కడ చూసారు కదా, నేనైతే అసలుకే రైస్ తినకూడదు అనుకున్నాను, కానీ అసలు నిమ్మకాయ ఊరగాయ చూసి నేనైతే టెంప్ట్ అయిపోయాను. ఇంకా పెరుగు ఉంటే ఇంకా వేసుకొని ఇట్లా పెరుగులో మంచిగా నిమ్మకాయ ఊరగాయ వేసేసుకొని తినేస్తూ ఉన్నాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఇంకా వస్తూ ఆయన ఏం తీసుకొచ్చారు చూసారా, ఎందుకంటే వాళ్ళు ఆఫీస్ వాళ్ళు దివాళీ గిఫ్ట్ అనమాట. దివాళీకి ఇక్కడ మేము లేం కదా, సో ఇప్పుడు వెళ్ళింటే ఇచ్చారు ఇది దివాళీ గిఫ్ట్. చూసారు కదా, ఇది ఏంటో ఓపెన్ చేద్దాం చూడండి మీరు కూడాను. చూసారు కదా కృతి ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడో, అసలు చాలా లాగేస్తున్నాడు, అసలు వాడు వెయిట్ చేయలేకున్నాడు అసలుకే. ఇంకా అవేంటి పాపం వాడికి ఆడుకునేదానికి అనుకుంటున్నాడేమో మరి. చూసారు కదా, ఇవైతే స్టీల్వి హాట్ బాక్సెస్ చాలా బాగున్నాయండి. ఇంకా దానిపైన అయితే వాళ్ళ కంపెనీ పేరు అయితే వేసి ఇచ్చేసారనమాట. సో చాలా బాగున్నాయి కదా స్టీల్వి హాట్ బాక్సెస్ అయితే. మాకైతే చాలా బాగా నచ్చాయి. 3 టైప్స్ వచ్చాయన్నమాట, ఒకటి లార్జ్, ఇంకా మీడియం, ఇంకోటి స్మాల్ అనమాట. చాలా బాగున్నాయి లుక్ వైజ్ కానీ, ఇంకా అది ఏమంటారు క్వాంటిటీ మరి అంటే ఇంకా 3 యూజ్ చేసుకుంటే ఒక ఫ్యామిలీకి అంతా సరిపోతుంది. ఇంకా 1 యూజ్ చేసుకుంటే సరిపోకపోవచ్చు. చూసారు కదా, మొత్తానికి స్టీల్ అనమాట. చాలా బాగున్నాయి కదా. సో వాళ్ళ కంపెనీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట దివాళీ గిఫ్ట్ కోసం. అయితే చాలా లేట్గా వచ్చింది దివాళీ. సో ఇంకా ఈవినింగ్ అయితే మేము గోల్డ్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. సో బ్యాంగిల్స్, నేను ఇంతకుముందు వీడియో చెప్పాను కదా ఇట్లా బ్యాంగిల్స్ చూస్తున్నాము అనేసి. సో చూసాము కానీ అంత ఐడియా అంటే అంతగా ఏం అనిపించట్లేదు. సో సరే ఇంకోసారి వచ్చేద్దాంలే అనేసి మేమైతే రిటర్న్ వచ్చేసామన్నమాట. సో ఇంకా ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే. మా రోజైతే ఇలా గోల్డ్ షాప్తో అయితే ముగిసిందనమాట. రోడ్స్ కన్స్ట్రక్షన్ వల్ల మాకైతే అక్కడికి రీచ్ అవ్వడానికే దాదాపు ½ an hour పైన పట్టింది. జస్ట్ డైలీ ఎప్పుడు 10 minutes వెళ్ళిపోయే వాళ్ళము. సో అదండి ఇవాళ బ్లాగ్ అయితే. ఇంకా రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మనమైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి, మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. నన్ను కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట. సో బాయ్.